ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించబడుతుంది. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వర్తిస్తుంది. తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 15న తల్లికి వందనం పథకం ప్రారంభించబడుతున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం కింద చదువుకునే పిల్లలందరికీ 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పటిష్టమైన విద్యా వ్యవస్థకు పునాదులు వేస్తున్నారని అన్నారు మంత్రి. బీసీ యువతకు సివిల్స్, మెగా డిఎస్సి ఫ్రీ ట్రైనింగ్ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 10th ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులకు విజయవాడలో నగదు ప్రోత్సాహకం అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తల్లికి వందనంపై ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు. జూన్ 15న అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు. కాగా 2025-26 విద్యా సంవత్సరానికి గాను తల్లికి వందనం పథకం కోసం ప్రభుత్వం 9,407 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ అంచనా వేసింది. అయితే ఈ పథకం పొందడానికి విద్యార్థులు ఖచ్చితంగా 75% హాజరు పర్సెంటేజ్ ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఆర్థిక సహాయం ఒకేసారి 15,000 చెల్లించాలా, లేదంటే 2 విడతలుగా 7,500 చొప్పున చెల్లించాలా అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు. అన్నదాత సుఖీ భవ ఈ పథకం మొదటి విడత నిధులు కూడా అదే టైంలో విడుదల చేయాల్సి ఉండటంతో విడుదల వారీగా చెల్లింపుల అంశం తెరపైకొస్తోంది. ఈ పథకం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అమలులోకి వస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అర్హులైన విద్యార్థుల సంఖ్య, అవసరమైన నిధులపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకొచ్చింది. ఈ పథకం ద్వారా తల్లులకు ఆర్థిక సహాయం అందించడం వల్ల పిల్లల విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.